చలో చూసుకుందాం. లెక్కలన్నీ పక్కగా ఉన్నాయి. ఎంత మంచి చేసిన తప్పుడు ప్రచారమైనా నియోపోలిస్ నుంచి ఐఎన్పిఆర్ అడ్వర్టైజింగ్ దాకా అన్నింటికి లెక్క చెబుదాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై విజిలెన్స్ ఎంక్వైరీ. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రెండింటికి కలిపి 332 కోట్ల విలువైనటువంటి యాడ్స్, నిబంధనలకు విరుద్ధంగా టారిఫ్ పెంపు నిర్ణయం. ఐఎన్పిఆర్ నుంచి సిఫారసు లేకపోయినా ఆ శాఖ మంత్రిగా కేసీఆర్ బంధుప్రీతి ప్రదర్శన అంటూ స్థానం. ఒక మంచి పరిణామం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే లాంటి పత్రికలపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాటికి ఏమేమి యాడ్స్ ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా తేలితే అన్ని లెక్కలు బొక్కలు అన్ని కూడా బయటపడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా నియోపోలిస్ సంబంధించినటువంటి భూముల వేలంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో వాటిని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేసేసి అవి కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మేము వచ్చిన తర్వాత 400 ఎకరాలు వెనక్కి తీసుకుంటాం, ఎవరు తీసుకోవద్దు, ఒక అంగుళం కూడా తీసుకోవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా కేటీఆర్. మీరు కూడా ఆయన వాళ్ళు పిట్టల ధర ముచ్చటి ఎప్పట్లో తోపులు తురుంకాన్లు. మీరు దయచేసి చేతలు చూపండి. నియోపోలిస్ నుంచి మొదలుపెట్టుకుంటే, బద్వేల్ భూముల నుంచి మొదలుపెట్టుకుంటే, హెచ్ఎండిఏ భూముల వేల మొదలుపెట్టుకుంటే, 111 జీవో మొదలుపెట్టుకుంటే చాలా రకాల వేల ఎకరాల భూములు ఉంటాయి. ఆ భూములు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్ళకు దారదత్త చేసిరో వాటన్నింటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయండి. వేసి వీళ్ళ యొక్క దుర్మార్గాలు, ఈ కల్వకుంట్ల కాలకేయుల యొక్క దుర్మార్గాలన్నింటినీ కూడా దయచేసి బయట పెట్టండి. వాటన్నింటిపైన ఏవైతే ప్రభుత్వం ఇచ్చినట్టు ఉత్తర్వులు ఎత్తున్నాయో వాటన్నింటినీ హోల్డ్లో పెట్టండి. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరగకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే టీ న్యూస్ మీడియా సంస్థలకు సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి విడుదలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమవుతున్నది. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనేటువంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా త్వరలో ఆదేశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమీక్షించాలనుకున్నది. ఐఎన్పిఆర్ శాఖ నిర్వహించినటువంటి అప్పటి సీఎం కేసీఆర్ తన కుటుంబ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మీడియా సంస్థల టారిఫ్ ను పెంచడంతో పాటు తన కుటుంబ సంస్థల ఏవి ఉన్నాయి, టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, ఇవన్నిటిపైన కూడా పాటు భారీ స్థాయిలో ప్రజాధనం ఖర్చు చేసి అధికార దుర్వినియోగం పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని నిర్ణయం తీసుకోవాలని భావించడం గణార్హం. బంధుప్రీతి ప్రశ్నించడం మాటల వరకే. గత ప్రభుత్వ హయాంలో నమస్తే తెలంగాణకు 182 కోట్లట, అబ్బాబ్బాబ్బా, తెలంగాణ టుడేకు 150 కోట్లట. ఇంగ్లీష్ పత్రిక, అది పనికి రాని పత్రికలు, వాటికి 182 కోట్లు, ఒకటి 150 కోట్ల చొప్పున ప్రభుత్వం నుంచి యాడ్ల రూపంలో నిధులు విడుదలైనట్లు ప్రాథమిక గణాంకాల ద్వారా తేలింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం యాడ్ అవసరాల కోసం నిధులు ఇది 18.9% గా తేలింది. ఈ రెండు పత్రికలు తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రచురితమవుతున్నాయని, ఈ కంపెనీలో తొలుత కేసీఆర్ డైరెక్టర్ గా ఉన్నారని, ఆ తర్వాత కొంతకాలం కేటీఆర్, అనంతరం ఆయన భార్య శైలిమ డైరెక్టర్లుగా ఉన్నారని స్పష్టమే. బంధుప్రీతిని ప్రదర్శించబోనని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అందుకు విరుద్ధంగా వ్యవహరించారని భారత్ న్యాయ సంహితలోని చట్టం ప్రకారమే కాక అవినీతి నిరోధక చట్టం పరిధిలోనూ ఇది శిక్షార్హమైన నేరమనే చర్చ జరుగుతున్నది. నమస్తేకు భారీగా పెరిగిన టారిఫ్ రేటు, తెలంగాణ టుడేకు అత్యధిక రేటు ఫిక్స్ అట. నమస్తే తెలంగాణ పత్రిక 2011 జూన్ 6 నుంచి ఉనికిలోకి రాగా ఉమ్మడి రాష్ట్రం 2012 జూన్లో చార్టెడ్ అకౌంట్ రిపోర్ట్ ప్రకారం సర్క్యులేషన్ 4,90,423గా ఉంచడంతో యాడ్ టారిఫ్ రేట్ 870 రూపాయలుగా ఫిక్స్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పత్రిక సర్క్యులేషన్ 8,94,626కు పెరిగినట్లు చార్టెడ్ అకౌంట్ ఇచ్చిన రిపోర్టుతో 2016 మార్చి టారిఫ్ రేటు 1,250కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికతో పోలిస్తే నమస్తే తెలంగాణ పత్రికకు ఎక్కువగా పెంచడం గమనార్హం. ఆ తర్వాత 2019 జనవరి 10న జారీ చేసిన జీవో నెంబర్ ద్వారా టారిఫ్ రేటు 1,250 నుంచి 1,500కు పెరిగిందట. 2018 డిసెంబర్ 31 నాటికి ఆ పత్రిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికేట్ ప్రకారం 3,26,654 కాపీలు. గత ప్రభుత్వంలో ఐఎన్పిఆర్ ద్వారా 71.79 కోట్లు, ఇతర విభాగాల ద్వారా 57.97 కోట్లు, జిల్లా కలెక్టర్ జారీ చేసిన భూసేకరణ ప్రకటన ద్వారా 51.73 కోట్ల చొప్పున మొత్తం 182 కోట్ల రూపాయలు దారదత్త చేసుకున్నాడు కేటీఆర్. అదేవిధంగా తెలంగాణ టుడేకు అత్యధిక రేట్. ఇది పనికిమాల పేపర్, అది ఎవడు చూడాడు తెలంగాణ టుడే, దానికి కూడా ఇష్టారీతిలో ఇచ్చారు. 2016 డిసెంబర్ 15 నుంచి ఉనికిలోకి వచ్చినటువంటి ఈ తెలంగాణ టుడేకు ఐఎన్పీ నిబంధనల ప్రకారం 18 నెలల తర్వాత మాత్రమే ప్రభుత్వం నుంచి యాడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చి 14న
జీవోను విడుదల చేసి ద్వారా వెసులుబాటు కల్పించి టారిఫ్ను 1000 ఫిక్స్ చేసింది. అప్పటికే ఆ పత్రిక సర్క్యులేషన్ 1,49,240 కాపీలు. ఆ తర్వాత 2019 జనవరి 10న టారిఫ్ను రెట్టింపు చేస్తూ 1000 నుంచి 2000కు వీళ్ళ అయ్యా జాగిర్ అయినట్టు వీళ్ళ అయ్యా తాత జాగిర్ అయినట్టు ఇష్టం వచ్చి పెంచేసారు. డెక్కన్ క్రానికల్ టారిఫ్ మాత్రం 2,526 నుంచి 1000కి ది హిందూ పత్రిక టారిఫ్ను 1000 నుంచి 800కు తగ్గించింది. సర్క్యులేషన్ తగ్గిందనే కారణాన్ని చూపించి తెలంగాణ టుడే సర్క్యులేషన్ మాత్రం 2016లో ఉన్నట్లుగానే 2019లో 1,49,245 కాపీలుగానే ఉన్నది. ఈ పత్రికకు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా 41 కోట్లు, ఇతర విభాగాల ద్వారా 30 కోట్లు, కలెక్టర్ ఇచ్చే భూసేకరణ ద్వారా 77 కోట్లు, మొత్తం 150 కోట్ల ఫండింగ్ తెలంగాణ టుడేకి వచ్చిందట. ఇటు నమస్తే తెలంగాణ 182 కోట్లు, తెలంగాణ టుడేకు 150 కోట్లు, మొత్తానికి 332 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు ఈ దొంగ కల్వకుంట్ల కాలకేలంతా. టీ న్యూస్ పేరుతోనూ అంతే. ఎంత ఇది? ఇదంతా ప్రైవేట్ లైన్ సంస్థ ద్వారా నడుస్తున్నటువంటి టీ న్యూస్ టీవీ ఛానల్కు 2011 ఫిక్స్ చేసిన 3,000 టారిఫ్ యథావిధిగా కంటిన్యూ అయింది. ఈ ఛానల్కు 16.43 కోట్ల మేర యాడ్లు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 14 కోట్లు, ఇతర విభాగాల నుంచి 2.23 కోట్లు వెళ్ళినట్టుగా అంచనా. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సినది. అలాగే ఫీల్డ్ వర్క్ లో ఉండే కొందరు అక్రమాలకు పాల్పడినట్టు కూడా గత ప్రభుత్వం గుర్తించింది. కరోనా సమయంలోనూ యాడ్ రెవెన్యూ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే నమస్తే తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ టుడే, టీ న్యూస్ ఇవన్నీ కలిపి దాదాపు 350 కోట్లకు పైగా 350 నుంచి 400 కోట్ల రూపాయల యాడ్స్ తీసుకొని దొబ్బి తిన్నారు వీళ్ళంతా. అవి నమస్తే తెలంగాణ పత్రిక ఏమైనా చూస్తాడా? తెలంగాణ టుడే పత్రిక ఏమైనా చూస్తాడా? అసలు టీ న్యూస్ ఏమైనా చూస్తూ ఉంటాడా? ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షాలు ఉన్నారు, కనీసం ఆ పత్రిక ఎవడన్నా చూస్తాడా? ఒక్కడన్నా? చిన్న చిన్న మాలాంటి యూట్యూబ్ ఛానల్లో కూడా వాటి వ్యూవర్షిప్ చూడండి ఒకసారి, తెలుస్తుంది ఎంత దారుణంగా అంటే చాలా దారుణాతి దారుణంగా. మొత్తానికైతే ఒక ముసుగేసుకొని 400 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి కల్వకుంట్ల కాలకేలు చూడండి, యాడ్ల పేరిట. అంటే కేవలం యాడ్ల పేరిట 400 కోట్లు దొబ్బి తింటే వీళ్ళు ఇంకా వేరే వేరే కథలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటికీ ఎంత దొబ్బి తిని ఉంటారు వీళ్ళంతా? కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు వీళ్ళంతా. ఈ కల్వకుంట్ల కాలకేలు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. తెలంగాణ చేసినటువంటి ద్రోహం గతంలో ఎవ్వరు కూడా చేయలేదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. చలో చూసుకుందాం. లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఎంత మంచి చేసిన తప్పుడు ప్రచారమైన నియోపోలిస్ నుంచి ఐఎన్పిఆర్ అడ్వర్టైజింగ్ దాకా అన్నింటికి లెక్క చెబుదాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై విజిలెన్స్ ఎంక్వైరీ. సో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రెండింటికి కలిపి 332 కోట్ల విలువైనటువంటి యాడ్స్, నిబంధనలకు విరుద్ధంగా టారిఫ్ పెంపు నిర్ణయం, ఐఎన్పిఆర్ నుంచి సిఫారసులు లేకపోయినా ఆ శాఖ మంత్రిగా కేసీఆర్ బంధుప్రీతి ప్రదర్శన అంటూ చూస్తున్నాం. సో ఒక మంచి పరిణామం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే లాంటి పత్రికలపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాటికి ఏమేమి యాడ్స్ ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా తేలితే అన్ని లెక్కలు బొక్కలు అన్ని కూడా బయటపడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా నియోపోలిస్ సంబంధించినటువంటి భూముల వేలంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో వాటిని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేసేసి అవి కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మేము వచ్చిన తర్వాత 400 ఎకరాలు వెనక్కి తీసుకుంటాం,